హాయ్ అండి. ఈరోజు మేము అరుణాచలం వెళ్ళామండి. ఈరోజు గురు పౌర్ణమి కదా! అందుకోసం వెళ్ళాము. కానీ కార్ పార్కింగ్ అయితే టెంపుల్‌కి 10 కిలోమీటర్స్ దూరంలో పెట్టామండి కారు. తర్వాత ఆటో తీసుకొనొచ్చాము. ఆటో తీసుకొనొచ్చిన తర్వాత టెంపుల్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉండంక ఆటో వాళ్ళనైతే లోపలికి అలో చేయడం లేదు. ఎందుకంటే అంత ఎక్కువ జనాలున్నారు కాబట్టి అలో చేయడం లేదు. మేము అక్కడి నుంచి మళ్ళీ రాజగోపురం దగ్గరికి 2 కిలోమీటర్స్ నడిచామండి ఆల్మోస్ట్. ఇది తిరు ఇక్కడ కనిపిస్తుంది కదా అండి గోపురం, అదొచ్చేసి తిరుమంజన గోపురం అనమాట. మనకి అది రావడానికే ఇంకా చాలా టైం పట్టింది. కానీ అక్కడ నుంచి రైట్ తీసుకుంటే రాజగోపురం వస్తుందండి. మేము ఇట్లా ఆపోజిట్ వెళ్తున్నామండి అక్కడికి. అంత హెవీ జనాలు ఉండడం వల్ల మాకు వెళ్ళడానికి కొంచెం కష్టమైంది. మళ్ళీ మనం రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వస్తున్నారే ఆ రూట్‌లోనే రావాలండి. వీళ్ళతో పాటే రావాలి గిరి ప్రదక్షిణ కోసం. మనకి రాజగోపురం నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి అక్కడక్కడ రూట్ మ్యాప్ కూడా పెట్టింటారు. అలాగే మనకి గిరి ప్రదక్షిణ చుట్టూ వచ్చేసి లింగాలు కూడా ఉన్నాయండి. తర్వాత మనకి వాటర్ ఫెసిలిటీ, ఫ్రీ ఫుడ్డు అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఏమి తీసుకెళ్ళొద్దండి. బ్యాగ్స్ కానీ, ఫుడ్ కానీ. మీకు ప్రదక్షిణ చేయడానికి కొంచెం కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫ్రీగా వెళ్ళండి ఏం తీసుకెళ్ళకుండా. ఖాళీ వాటర్ బాటిల్ ఒక్కటి తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడక్కడ వాటర్ పెట్టింటారు కాబట్టి మనం పట్టుకొని తాగడానికి యూజ్ అవుతుంది. మేము గిరి ప్రదక్షిణ 7కి స్టార్ట్ చేసామండి ఈవినింగ్. మాకు నైట్ 12:30కి అయిపోయిందండి. జనాలైతే లక్షల్లో ఉన్నారండి. వస్తూనే ఉన్నారు. వెళ్తుంటే వస్తూనే ఉన్నారు. అంతమంది క్రౌడ్ ఉన్నారండి అసలు. మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇంతమంది ఉంటారనేసి. లాస్ట్ టైం పౌర్ణమికి వెళ్ళినప్పుడు కూడా ఇంతమంది లేరు. నార్మల్‌గానే ఉండిన్నారు. 2 అవర్స్‌లోనే వెళ్ళిపోవచ్చండి నార్మల్ టైంలో. కానీ ఈ టైంలో మాత్రం చాలా టైం పట్టింది. చాలామంది ఉన్నారు. ఇదొచ్చేసి రాజగోపురం అండి. ఇక్కడ క్యూ లైన్ వచ్చేసి దర్శనానికి 11 నుంచి నైట్ 7 వరకు పడుతుందండి దర్శనం. అందుకని మేము దర్శనం చేసుకోలేకపోయాము. ఇక్కడ మనం రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించేసిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి. ఇక్కడ కర్పూరం వేయడానికి కూడా ఎంత కష్టం అవుతుందండి. అంతమంది ఉన్నారు. అందరూ విసిరి వేస్తున్నారండి దాంట్లో. అంత హెవీగా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి. కానీ కొద్దిగా ఇక్కడ రోడ్డు అనేది కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఇరుగ్గా అంటే అంత ఎక్కువ షాప్స్ అలా ఉండడం వల్ల కొద్దిగా కష్టం అవుతుంది. లేట్ అవుతుంది ఇక్కడ. మనం ఒక 4 కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత రోడ్ కొంచెం స్పేసియస్‌గా ఉంటుంది. అంత మనకి అనిపించదు. ఫ్రీగానే వెళ్ళొచ్చు అక్కడి నుంచి. ఇక్కడ కొంచెం నడవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. కానీ చాలా నమ్మకం లేకపోతే ఇంతమంది ఎలా వస్తారండి? అంతమంది. ఆ శివయ్య అనుగ్రహం లేనిదే ఏది జరగదంటారు కదండీ! అందుకేనేమో ఇంతమంది ఆయన పిలిపించుకుంటున్నాడు. గిరి ప్రదక్షిణ అడుగున ఆ శివయ్య ఉంటాడండి. అంత నమ్మకం అండి శివయ్య అంటే. చూసారు కదా! నైట్ టైంలో కూడా అసలు ఎంత ప్రశాంతత ఉంటుందండి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నామస్వరం చదువుకుంటూ వెళ్ళడం వల్ల చాలా మంచి అనుభూతి ఉంటుందండి. మీరు కూడా వెళ్ళండి నెక్స్ట్ పౌర్ణమికి.
అలా. నార్మల్ డేస్‌లో అయితే ఇంత క్రౌడ్ అయితే ఉండదంటండి. పౌర్ణమి ఇది కాకుండా గురు పౌర్ణమి కదా! అందుకోసం ఇంతమంది ఉన్నారు అండి. హర హర శంభో. కానీ కార్ పార్కింగ్‌కి కొంచెం కష్టమైందండి. కానీ అక్కడి నుంచి మాకు మళ్ళీ రిటర్న్ బయలుదేరినప్పుడు 2 అవర్స్ పట్టిందండి ట్రాఫిక్‌లో. అంత ట్రాఫిక్ ఉన్నింది. కానీ మాకు ఈ గిరి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు కూడా నెక్స్ట్ పౌర్ణమికి అలా వెళ్ళండండి. మీరు ఇలా వెళ్ళలేకపోతే రిమైనింగ్ డేస్‌లో వెళ్ళండండి. చాలా ఫ్రీగా ఉంటుంది. దర్శనం కూడా చేసుకోవచ్చు. మోక్షగుండంలో కూడా మనం వెళ్ళి రావచ్చు. ఆ శివయ్య అనుగ్రహం లేదే ఏది జరగదంటారు కదండీ! ఇది కూడా అంతే. ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. మనం కూడా వెళ్ళే అవకాశం ఉంటది. కానీ అసలు చాలా హ్యాపీ అండి వెళ్ళి ఆ జనాలు చూస్తుంటే. ఆ దేవుడు వాళ్ళలోనే ఉన్నాడండి. అంత హ్యాపీగా ఉన్నింది. రాజగోపురం అండి. ఇక్కడ మనం ఎండింగ్ కూడా ఇక్కడికే వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.